స్కామ్ ఆపర్చునిటీస్. డబ్బులు కావాలని మేము జాబ్ చేద్దాం అని పోతుంటే ఆ జాబ్ ఇచ్చాకే డబ్బులు అడుగుతున్నారు. సో నువ్వు సక్సెస్ అవ్వాలంటే సింపుల్, జనాలకి ఏం కావాలో అది నువ్వు చేయాలంతే గానీ ఫ్రెషర్ రైజింగ్ సిస్టమ్ చేంజ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇది ఎవరికి అవసరం లే. అందరికి ఏం కావాలా, నాకు జాబ్ వస్తే చాలు. సో సిస్టమ్ చేంజ్ చేస్తే మీ చేయకపోతేంది. ఈ ఫ్రెషర్ రైజింగ్ సిస్టమ్ అనేది చెడిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రో నువ్వు ఎవరు ఈ ఫ్రెషర్ రైజింగ్ సిస్టమ్ చెడిపోయిందని చెప్పి. సరే, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. మీరు ఈ జాబ్ సర్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని జాబ్స్ అప్లై చేసినారు, ఆ జాబ్స్ లో ఎన్ని రిప్లేస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకున్నాం, నేను ఈ పాస్ట్ 5 months నుంచి జాబ్స్ అప్లై చేస్తూనే ఉన్నాను. అప్రాక్సిమేట్ గా 3000 నుంచి 4000 అప్లికేషన్ చేసింది. అందులో జెన్యున్ గా రిప్లేస్ వచ్చిండేవి ఒక 3 నుంచి 4 వచ్చాయి. సో అర్థమయ్యేది ఏమి, ఆ జస్ట్ జెన్యున్ 3 నుంచి 4 ప్లేస్ రావడానికి నేను 3000 నుంచి 4000 అప్లికేషన్స్ వేయాలి. ఈ 3000 నుంచి 4000 అప్లికేషన్స్ వేయడానికి ఎంత టైము, ఎంత ఎనర్జీ, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంటది నేను ఎందుకు ఈ ఫ్రెషర్ రైజింగ్ సిస్టమ్ చెడిపోయింది. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 1, ఫ్రెషర్ జాబ్స్, ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ ఒకే ప్లాట్ఫామ్ లో ఉండడం. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఫ్రెషర్ జాబ్స్ సెర్చ్ చేయడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 2, నంబర్ ఆఫ్ జాబ్ ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్ లో అప్లై చేయాలో తెలియదు. ప్రాబ్లం నెంబర్ 3, ఫేక్ జాబ్ పోస్ట్, స్కామ్ ఆపర్చునిటీస్. డబ్బులు కావాలని మేము జాబ్ చేద్దాం అని పోతుంటే ఆ జాబ్ ఇచ్చాకే డబ్బులు అడుగుతున్నారు. సో మీకు రియల్ ట్రూత్ తెలియాలంటే మీ రిలేటివ్స్ లేకపోతే సీనియర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ రాకుండా ఉంటారు కదా, వాళ్ళు అడగని చెప్తారు ఎంత టఫ్ ఉంటది, ఆ ప్రాసెస్ ఎట్లుంటదో జస్ట్ ఒకసారి అడగండి, మీకు అప్పుడు అర్థమవుతుంది రియాలిటీ ఏమని. ఈ ఫ్రెషర్ రైజింగ్ సిస్టమ్ ఎందుకు ఫిక్స్ చేయాలో ఇప్పటికీ లేట్ అయినది ఏం లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసినా మనం ఫిక్స్ చేయొచ్చు. లెట్స్ ఫిక్స్ ఇట్ టుగెదర్. ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ ఏం చేస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయడానికి మనం డిమాండ్ చేస్తున్నాం, మా ఫ్రెషర్స్ కి సెపరేట్ జాబ్ ప్లాట్ఫామ్ కావాలా. ఒక్కసారి ఆ జాబ్ ప్లాట్ఫామ్ వచ్చిందనుకో నీకు 100 టిప్స్ ట్రిక్స్ అవసరం ఉండవు. అప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది ఎన్ని రియల్ జాబ్స్ ఉన్నాయి, వాటికి ఏ స్కిల్స్ కావాలా, నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకోవాలా. సో ప్రాబ్లమ్స్ చాలా మంది వాళ్ళ ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీని గెయిన్ చేసే ప్రాసెస్ ని ఈజీ చేయడానికి ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. లెట్స్ సపోర్ట్ దిస్ క్యాంపెయిన్, మేక్ దిస్ చేంజ్ హ్యాపెన్. ఫైనల్ గా చెప్పేది ఏమంటే ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే బయోలో నోషన్ పేజ్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాంపెయిన్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసు. నాకు తెలుసు మీకు చదివే మూడు, ఉత్సాహం, ఓపిక లేదని. అందుకోసమే ఈ క్యాంపెయిన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియో ఫార్మాట్ లో ఉంది. అది ఇన్స్టాగ్రామ్ మెయిన్ గ్రిడ్ లో పిన్ చేస్తే, లేదంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంటుంది. వెళ్ళి ఈ క్యాంపెయిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.